శోభారాణి, ఓ కెతీరియో, శోభరాణి, నన్ను ఎప్పుడన్నా నువ్వు కలుసుకున్నావా? నీ పేరు ఎప్పుడన్నా నాకు చెప్పావా? బయలు ఎప్పుడన్నా మాట్లాడేవా నాకు చెప్పావా? కానీ ఈ దినము దేవుడు నిన్ను చూశాడు. శోభ, నువ్వు ఒక సమస్యతో వచ్చావు. ఆ సమస్య దేవుడు తీరుస్తాడని, అది ఇక్కడ ఆయన ఈ తైలాభిషేక ఆరాధనలను జరిగిస్తాడని వచ్చావు. అందుకొరకు ఈ దినము నీ జీవితంలో నువ్వేది ఎక్స్పెక్ట్ చేశావో అదే నువ్వు పొందుకోబోతున్నావు. పరిశుద్ధాత్మ శక్తిని తాకుతున్నది. టచ్. నేను బెల్లంకొండ నుండి వచ్చాను. ఎక్కడది? బెల్లంకొండ పిడుగురాళ్ళ దగ్గర. పిడుగురాళ్ళ. ఏమిటి నీ? నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు డాక్టర్. నేనైతే చూపించుకోలేని స్తోమతలో కూడా ఉన్నాను. ఏసయ్య పెట్టుకున్నాను, ఆయనకి ఎవరు పెట్టుకున్నాను. ఇక్కడికి ఇది 2వ సారి వచ్చాను. ఈ రోజు నన్ను పిలుస్తాడన్న నమ్మకంతో గట్టిగా చెప్పండి. రైట్. ఈ రోజు నన్ను పిలిచాడు. నాకు యేసయ్య స్వస్థతనిచ్చాడు. దేవుడు నిన్ను ముట్టుకున్నాడు. నాకు భర్త కూడా లేడు. ఏం కాదు. 3 పిల్లలు. పిల్లల జాబ్ కోసం కూడా చేసి అడుగుతున్నాను. నువ్వు ఏ అవసరతతో ప్రభు దగ్గర కూర్చొని మరి పిలుస్తున్నావో ఆఖర అంటే నీ స్వస్థత, నీ హార్ట్ ప్రాబ్లం దేవుడు బాగు చేశాడు. గట్టిగా హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ బిడ్డను మీరు ముట్టుకున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీరు మాకు సెలవిచ్చారు, రోగుల మీద మీరు చేతులు ఉంచండి, అప్పుడు వారు స్వస్థత పొందుదురు అని. ఇదిగో నీ బిడ్డ మీద నేను చేయించాను. నీ బిడ్డను ముట్టుకో, స్వస్థపరచు, కార్యం జరిగించినట్టు ఆచరిస్తుంది. ఆ హార్ట్ సమస్య క్లియర్ అయిపోనుగాక, తన బిడ్డలకు ఉద్యోగములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.